హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వీడియో. మార్నింగ్ మేము కుఫ్రీ వెళ్ళేసి వచ్చాం కదా. ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేసినట్టయితే కుఫ్రీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మార్నింగ్ 7కి కుఫ్రీ వెళ్ళేసి ఆఫ్టర్నూన్ 2కి అంతా మేము మళ్ళీ షిమ్లాకి వచ్చేసాం. అయితే షిమ్లాలో కొన్ని చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అండ్ టౌన్లో విజిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ షిమ్లా మాల్ రోడ్ ఒకటి, అలాగే క్రీస్తు చర్చ్ అనమాట. వెరీ ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ షిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో. చాలా ఓల్డ్ చర్చ్ ఒకటి. అలాగే జాకు హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది 108 అడుగుల విగ్రహం ఒకటి ఉంది హనుమాన్ది. హిల్స్లో ఉంటుందన్నమాట. మనం ఇది రోప్వేలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మూడు ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాల్ రోడ్కి లిఫ్ట్లో టికెట్ తీసుకొని మాల్ రోడ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఎంటర్ అవ్వగానే ఎవరో ఒకతను వచ్చేసి 2 కూపన్స్ ఇచ్చాడు. మీకు ఈ కూపన్ ఓపెన్ చేస్తే లాటరీ తగులుతుంది, కారు, ల్యాప్టాప్, మొబైల్స్, ఐఫోన్స్ ఇలాంటివన్నీ ఇస్తారని చెప్పేసి ఒకటి స్క్రాచ్ చేయమని చెప్పారు. నాకైతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసి వచ్చింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి. సో మా ఆవిడకి ఒకటి ఇచ్చారు, తను చెక్ చేస్తుంది అనమాట. ఏమొస్తుందో చూడాలి. వద్దు, నేను 2 ఇస్తారు అంతే, పిల్లలకి 2. కంగ్రాట్స్ అని చెప్పేసి వచ్చింది మా ఆవిడకి. అంటే మా ఆవిడకి ఏదో గిఫ్ట్ వోచర్ తగిలింది. అయితే అందులో కార్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి, ఐఫోన్ ఒకటి, ప్లస్ టూరిజం ప్లేసెస్లో రిసార్ట్స్ ఒకటి, ఒక 3 days 4 days స్టే చేయడానికి వితౌట్ ఎనీ కాస్ట్. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రాచ్ చేయడానికి ఉండదు. వాళ్ళ ఆఫీస్ ఉంటుందంటే ఎక్కడో పైన. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఏ గిఫ్ట్ తగిలిందని చెప్పేసి వాళ్ళు చెప్తారంట. సో నాకు అప్పటికే అర్థమైపోయింది, వీళ్ళు ఏదో టూరిజం ప్యాకేజెస్ వాళ్ళు ఉన్నట్టున్నారు. సో వాళ్ళు ఏంటంటే క్లబ్ మహీంద్రా టైప్ అన్నట్టు నాకు కింద కొద్దిగా అర్థమైంది. ఈ కారు, ల్యాప్టాప్, మొబైల్స్ ఇవన్నీ బిస్కెట్. సో అయినా లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట మేము. అనుకున్నట్టు జరిగింది. 4th ఆప్షన్ డి తగిలిందనమాట మాకు. కారు రాలేదు, తొక్క రాలేదు, బోడీ రాలేదు. డి ఆప్షన్ ఇచ్చాడు వాడు. ఒక 1 hour క్లాస్ వీక్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ టూరిజం అంటే వాళ్ళ కంపెనీ గురించి మాకు చేతిలో డి పెట్టాడు ఆప్షన్. మీరు ఎక్కడికైనా వెళ్తే ఈ ఇయర్లో ఒక 3 days యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సర్లే ఎప్పటికైనా యూజ్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం. సో అక్కడి నుంచి వచ్చేసాము. ఇప్పుడు జాకు హనుమాన్ మందిర్కి వెళ్తున్నాం అనమాట, రోప్వేలో. సో ఇక్కడ కింద టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి 400 ఉంటుంది టికెట్. సో ఆ టికెట్ తీసుకొని వెళ్తే మనం పైకి తీసుకెళ్తారు. ఆ దూరంలో కనిపిస్తుంది రోప్వే ఆఫీస్ అనమాట. అక్కడికి 100 meters దాకా ఉంది. అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అయితే రీచ్ అయ్యా. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 200 meters పైకి ఎక్కాలి. అయితే ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే ఎస్కలేటర్ ఉందని చెప్పారు. సో పైకి వెళ్ళడానికి ఈజీగా ఎస్కలేటర్ అయితే ఉంది. ఇక్కడ రామాయణం గురించి ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే వేశారు. ఎస్కలేటర్ పైకి ఎక్కగానే మనకి హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది. జై హనుమాన్. షిమ్లాలోని 108 అడుగుల విగ్రహం ఇది హనుమాన్ది. షిమ్లా హిమాచల్ క్యాపిటల్ షిమ్లాలో ఉంటుంది అనమాట. జాకు టెంపుల్ అంటారు ఇది, హనుమాన్ మందిర్. హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ ఉంటే మీరు ఖచ్చితంగా షిమ్లాని విజిట్ చేయాలా. షిమ్లాలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఖచ్చితంగా మీరు షిమ్లాకి వచ్చినప్పుడు డోంట్ మిస్ ఇట్.
మెయిన్ టెంపుల్ అయితే ఇదే. లోపలికి మొబైల్ అలో లేదన్నారు. ఇడేసే టెంపుల్ ఇన్సైడ్ అనమాట. యాక్చువల్గా మొబైల్ అయితే అలో లేదు, కానీ నేను తీసుకెళ్ళాను. ప్రసాదం కోసం చోట హనుమాన్ వచ్చాడు మా దగ్గరికి. భయపడతా ఉన్నాడు. హనుమాన్ మందిర్ పక్కనే ఒక చిన్నది రెస్టారెంట్ ఒకటి ఉంది, క్యాంటీన్ లాగా. సో ఇక్కడ తినేసి మధ్యాహ్నం అయింది, ఎలాగో ఇక్కడ తినేసి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. లోపలికి వెళ్తే అసలు ఫుడ్ ఏం టేస్ట్ లేదు. రెస్టారెంట్లో తినేసాం, ఫుడ్ ఏమాత్రం బాగాలేదు. మొత్తానికి పైనుంచి దిగేసాం అనమాట. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము కిందికి వచ్చి మాల్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్ వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే షిమ్లా మాల్ రోడ్ అండి. చాలా రిచ్ అనమాట. ఈ ప్లేస్లో మీరు ఏదైనా షాపింగ్ చేయాలంటే కూడా హెవీ కాస్ట్ ఉంటుందన్నమాట. కనీసం అంటే మా రోడ్ మీద, ఫుట్పాత్ మీద ఏదైనా బట్టలు కానీ ఇంకొకటి కానీ ఫుట్పాత్ మీద వేసి అమ్ముతారు కదా, అవి కూడా చాలా కాస్టే ఉంటాయి ఇక్కడ. సో మీరు ఏదైనా ఇక్కడ కొనడానికి అవాయిడ్ చేయండి. You wanna catch a good one, okay? You wanna catch a good one. Okay. Thank you. Take it. యాదో ఒకటి తీసుకో. This is good. One more. Look at the camera. One more test. 1, 2, 3. Thank you. కాసేపు ఆట పట్టించి 10 రూపీస్ ఐస్ క్రీమ్ని 330 రూపీస్ తీసుకున్నాడు. 330 రూపాయలు వేసాడు ఐస్ క్రీమ్. ఇదే చర్చ్ రోడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట. సో ఇది క్రీస్తు చర్చ్ అంటారనమాట. క్రీస్తు చర్చ్ చాలా ఓల్డ్దంట. ఆల్మోస్ట్ సమ్ 200 years బ్యాక్ చర్చ్ అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉన్నాం. చర్చికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట.
దిస్ ఈజ్ సిమ్లా టౌన్, క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. Salute to Indian flag. చాలా బాగుంది ఇక్కడ నుంచి సిమ్లా టౌన్, ఆ కొండలు, ఆ లోయలు, సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ ఉంది ఇక్కడ. నిజంగా ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చర్చ్ స్ట్రీట్ మొత్తం. అయితే త్వరగా వెళ్ళాలి, లేదంటే లేట్ అవుతుంది. లేట్ అయితే మంచు ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా చలిగా ఉందన్నమాట. రూమ్కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 7-8 కిలోమీటర్స్ వస్తుంది రూము. అందులో ఇంకా కొద్దిగా మేము మాల్ రోడ్లో అసలు ఇంతవరకు షాపింగ్ చేయలేదు, సో ఇప్పుడు కొద్దిగా షాపింగ్ అయితే చేయాల్సి ఉందన్నమాట. ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్. ओके हो गया सर, थोड़ा सा टाइम लगेगा 5. ఫైనలీ షాపింగ్ కూడా కంప్లీట్ అయ్యిందండి. షాపింగ్ అయితే చాలా తక్కువ చేస్తాం, కొన్ని డ్రెస్సులు, స్వెటర్స్, షూస్ మాత్రమే తీసుకుని, ఎందుకంటే కాస్ట్ హెవీగా ఉంది. 1:500 ఉంది, బయట 100 అయితే ఇక్కడ 500 దాకా ఉంది. దట్టు మా క్యాబ్ డ్రైవర్ మధ్యాహ్నం నుంచి ఒక్కడే ఇక్కడ కింద వెయిట్ చేస్తున్నాడు, ఏమనుకోడు కానీ, కాకపోతే లేట్ అవుతుందనేసి వచ్చేసాం. అదండి, రూమ్ అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ కుఫ్రీ వెళ్ళి కుఫ్రీ, షిమ్లా మొత్తం అన్నీ కవర్ చేసాం ఈరోజు. ఫుడ్ అయితే ఇక్కడికే పంపించాడు, ఏం పంపించాడని చెప్పేసి చూడాలి. రోటీస్ పంపించాడు, అండ్ 2-3 కర్రీలు పంపించాడు, రైస్ పంపించాడు. ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. వీళ్ళు హిమాలయన్ ప్యారడైస్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన హోటల్స్, క్యాబ్ డ్రైవరు అండ్ ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. బయట తిన్న ఫుడ్డే బాగోలేదు అసలు. ఇక్కడ మాత్రం హోమ్ మేడ్ అని చెప్పాం కదా ఫస్ట్ వీడియోలో, సో ఫుడ్ అయితే చాలా బాగుంది. కర్రీస్ కూడా చాలా హెల్తీగా ఉన్న కర్రీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆలు కర్రీ మస్ట్ అండ్ షుడ్ ఆలు కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, రోటీస్ ఉంటాయి, సమ్ లోకల్ కర్రీస్ అయితే ఉంటాయి. సో ఇదండి వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. అర్లీ మార్నింగ్ మేము లేచి త్వరగా కులు మనాలి బయలుదేరాలి. షిమ్లా నుంచి కులు మనాలి అప్రాక్సిమేట్గా 300+ కిలోమీటర్స్ ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయలుదేరితే నైట్ 7-8 అవుతుందన్నారు. సో మేము త్వరగా పడుకొని మార్నింగ్ బయలుదేరాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీకు ఇష్టమైతే ఛానల్.